అందరికీ నమస్కారం అండి. మరి గత 4 రోజులుగా రాష్ట్రంలో పరిస్థితులు మనం చూస్తున్నాం. సాక్షి డిబేట్లో చాలా మహిళలను, రాష్ట్ర మహిళలందరినీ కూడా వేశ్యల రాజధానిని మాట్లాడాడంటే ఒక జర్నలిస్ట్ కృష్ణరాజు ఈరోజు రాష్ట్ర మహిళలందరినీ కూడా అతను అవమానించినట్లే. ఈరోజు ఎంత ఘోరంగా అవమానిస్తే గత 4 రోజుల నుంచి రాష్ట్ర మహిళలందరూ రోడ్లెక్కి అతన్ని అరెస్ట్ చేయాలని నిరసనలు తెలియజేస్తూ ఉంటే ఏ మాత్రం సిగ్గు లేకుండా ఈ వైసీపీ నాయకులు ఈరోజు బయటకు వచ్చి అది తప్పని క్షమాపణ చెప్పడం పోయి వాళ్ళని సమర్థిస్తూ మాట్లాడటం అనేది చాలా నీచమైనటువంటి చర్య ఈ వైసీపీ పార్టీకి. సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న వచ్చి బయటకు వచ్చి మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు? చెప్పులతో కొట్టిన వాళ్ళు పిశాచుల రాక్షసుల అంటే రాష్ట్ర మహిళల గురించి అంటే ఇలాంటి మాటలు మాట్లాడితే చెప్పులతో కొట్టకుండా ఆయనకి సాల్వాలు కప్పి సన్మానాలు చేయాలా అని మేము ఈరోజు అడుగుతున్నాం. అంటే రాష్ట్ర మహిళల్ని వేసేయాలని మాట్లాడితే వీళ్ళకి మేము సన్మానాలు చేయాలా? వీళ్ళ పిశాచులు రాక్షసులు, పైగా అదొక సంకర జాతి అని మాట్లాడతాడు ఆ మహిళల్ని. ఈరోజు జర్నలిస్ట్ కృష్ణరాజు, కొమ్మినేని శ్రీనివాసే కాకుండా ఈ సజ్జల రామకృష్ణారెడ్డి పైన కూడా తగు చర్యలు తీసుకుని అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే మాజీ మంత్రులు, వైసీపీకి చెందిన మాజీ మంత్రులు, ఆ చిడతల రజనీయో విడతల రజనీయో వచ్చి వాళ్ళు మాట్లాడుతుంది. వాళ్ళు మాట్లాడిన మాటల్లో తప్పులు లేవని ఆవిడ సమర్థిస్తుంది. ఆవిడ ఒక మాజీ మంత్రి. ఇంకో మంత్రి రోజా వచ్చి మాట్లాడుతుంది. ఆవిడ మాట్లాడిన మాటలు తప్పు లేదని సమర్థిస్తుంది. ఇంకో మంత్రి పుష్ప శ్రీవాణి వచ్చి మాట్లాడుతుంది. అసలు వీళ్ళ స్పృహలోనే ఉండి మాట్లాడుతున్నారా? ఎలా ఉండి మాట్లాడుతున్నారు? వీళ్ళకి అసలు స్పృహ ఉందా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే వాళ్ళు మాట్లాడింది రాష్ట్ర మహిళలందరినీ ఉద్దేశించి వేసులు అన్నాడు. అందులో మీరు ఉన్నారు. ఏ మాత్రం సిగ్గుందా మీకు? ఏ మాత్రం స్పృహ ఉందా? సిగ్గు శరం లేకుండా ఈ రోజు బయటకు వచ్చి ఆ మాటను సమర్థిస్తున్నారంటే మీరు ఒప్పుకుంటున్నారా? అందుకే కదా 151 సీట్లు ఉన్న మీ పార్టీని రాష్ట్ర ప్రజలు 11కి దిగజార్చి నేలకేసి కొట్టినా ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఈ రోజు మేము ప్రభుత్వాన్ని ఒక్కటే డిమాండ్ చేస్తున్నామండి. రాష్ట్ర మహిళలను ఇంత ఘోరంగా అవమానించినటువంటి ఈ జర్నలిస్ట్ కృష్ణరాజుని ఆల్రెడీ కొమ్మినేని శ్రీనివాస్ని అరెస్ట్ చేశారు. చాలా సంతోషం, ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఇంకా కృష్ణరాజుని అలాగే ఇలాంటి డిబేట్లు జరిపిస్తున్నటువంటి ఈ సాక్షి ఛానల్ని అలాగే వీళ్ళందరినీ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరిపైన కూడా తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని మేము హోమ్ మినిస్టర్ అనిత మేడం గారిని అలాగే సీఎం గారిని చంద్రబాబు నాయుడు గారిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అలాగే మహిళా కమిషన్ రాయపాటి శైలజ గారిని లోకేష్ గారిని అందరికీ కూడా ఈరోజు మేము వినయపూర్వకంగా వినతి పత్రాలు ఇచ్చుకోవడానికి ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చామండి. తప్పకుండా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళలు అందరూ కూడా ఈరోజు పార్టీలకు అతీతంగా, ఇది తెలుగుదేశం పార్టీనా వైసీపీ పార్టీనా ఏదైనా కాదు, ఇది రాష్ట్ర మహిళ పార్టీలకు అతీతంగా ఈరోజు వచ్చాం. నన్ను శీలహననం చేసిన, మా అందరినీ శీలహననం చేసిన ఏ పార్టీ అమ్మాయి అయినా, వైసీపీ పార్టీ అమ్మాయినా, తెలుగుదేశం పార్టీ అమ్మాయినా, ఎవరైనా సరే ఆడపిల్లని అన్న మగాడు ఎవ్వడూ కూడా చరిత్రలో చరిత్రహీనుడైపోయారండి. ఎవ్వరూ బాగుపడినట్టు చరిత్రలో లేదు. మళ్ళీ చెప్తున్నా, నన్ను అన్నా, రాష్ట్ర మహిళలనన్నా, అలాగే తెలుగుదేశం పార్టీ అమ్మాయి అయినా, వైసీపీ పార్టీ అమ్మాయినా, ఏ అమ్మాయి అయినా సరే వాళ్ళ మీద ఆ మగాడు ఎవడైనా సరే ఇలా శీలహననం చేస్తూ మాట్లాడాడంటే వాళ్ళపైన వెంటనే యాక్షన్ తీసుకోవాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని వినయపూర్వకంగా వేడుకుంటున్నామండి. వెనకరండి వెనక్కి వస్తే అందరూ వస్తాయి కదా. కుమార్ గారికి ఇబ్బంది కాదు. అందరూ